ఇది వచ్చేసి త్రిగుణాస్త్ర స్ప్రే చేసిన మిరప తోట అండి. ఇది వచ్చేసి మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాము. బళ్ళారి జిల్లాలో వచ్చేసి శంకరవండ గ్రామం అండి. త్రిగుణాస్త్రకి ఏ విధంగా కాపులు దిగుతున్నాయో గమనించండి, ఏ విధంగా పూతలు వస్తున్నాయో గమనించండి, అలానే ఏ విధంగా ఆరోగ్యమైన పూత ఉందో గమనించండి. నల్ల తామర కంట్రోల్ అయిపోయింది. ఎంత ఆరోగ్యమైన పూత చూడండి. ఏదో నల్ల తామర అంటే 1, 2 ఉండడం కామన్ అండి. ఇక్కడ కూడా చూడండి, ఏ మొక్కనైనా చూడండి, కాపు చూడండి. మెయిన్గా మనం కాపు గమనించాలి. కాపు ఈ విధంగా సెట్ అవుతా ఉంది. దీనికి ముందు కూడా రైతన్న ఏదో మళ్ళీ వేరే మంది ఏం చేయలేదండి. దీనికి ముందు కూడా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకున్నాడు. మెటాఎక్స్ తర్వాతనే మన త్రిగుణాస్త్ర కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే త్రిగుణాస్త్ర వచ్చింది కూడా 18వ తేదీ ఏమో స్టాక్ రావడం జరిగింది. ఈయనకు వచ్చేసి ఈరోజు 28వ తేదీ మనం ఈ తోటలో ఉన్నాం. అంటే కరెక్ట్గా రైతు వచ్చేసి పోయిన ఆదివారం చేసుకున్నాడు. మనం ఈ ఆదివారం తోటలోకి రావడం అయితే జరిగింది. ఏ మొక్కనైనా చూసుకోండి, ఇదొక మొక్కనే కాదు, ప్రతి మొక్క ఈ విధంగానే ఉంటుంది పూత, ప్రతి మొక్క ఈ విధంగానే ఉంటుంది కాపు. ఎక్కడైనా చూసుకోండి, కాపు లేదో ఫేక్ కాదండి. పూత కూడా చూసుకోండి ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. పూత కూడా చాలా ఆరోగ్యంగా, మంచి ఆరోగ్యమైన పూత గమనించండి. మంచి పూసలుగా దిగుతూ ఉంది కాపు కూడా, అబద్ధం అయితే కాదండి. ఎక్కడైనా చూసుకోండి, ఏ పూతనైనా మళ్ళీ అది ఇదొకటే కాదు. ఇక్కడ కూడా చూడండి, ఇదో ఇక్కడైనా చూసుకోండి, నల్ల తామర లేదు, ఎర్రనల్లి లేదు, పూత కాత మంచిగా సెట్ అవుతూ ఉంది. ఎక్కడైనా చూసుకోండి, ఆరోగ్యమైన పూత, ఆరోగ్యమైన గ్రోత్, ఆరోగ్యమైన తోట. ప్రతి రైతన్న కూడా ఈ విధంగా సక్సెస్ అవ్వచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు, మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఎంత న్యాచురల్గా గ్రోత్ కూడా చూడి, కొనలు మారడం కూడా లేదు. 8 రోజులైంది. 8 రోజుల తర్వాత మనం తోటలోకి వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీ అండి. ప్రతి రైతన్న కూడా ఈ విధంగా సక్సెస్ అవ్వాలి. దీన్ని కూడా చూడండి ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు త్రిగుణాస్త్ర. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.